ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ఈ జూన్ మాసం, ఈ జూలై నెలలో ఆయుష్, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను. మీకున్న కష్టాలన్నీ తొలగాలి, ఆనందంగా ఉండాలని మనసా వాచా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. జూలై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి, రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 26 వరకు సింహరాశిలో సంచరించి తరువాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెల జూలై 24వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు, 12 రాశుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. వృషభ రాశి జూలై 2025 12 రాశుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గోచార రీత్యా 12 రాశుల యొక్క స్థితిగతులు, వాటి గురించి మనం తెలుసుకుందాం. 12 రాశుల యొక్క ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం గోచార రీత్యా ఈ జూలై నెలలో. అయితే కృత్తిక నక్షత్రము 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ ఊ ఏ ఓ వా వి ఊ అనే అక్షరములు మీ పేరులో మొదటగా ఉన్న వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను చూసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని మనం చూసుకుందాం. తర్వాత ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల ఉంది. ఈ వృషభ రాశి వారికి మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఈ మాసంలో కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. కుటుంబంలో బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోగలుగుతారు. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. భూములు, పొలాలు, విల్లాలు, మీకు కావలసినటువంటి పెట్టుబడులు పెట్టి మంచి ఎదుగుదల బాగా కనిపిస్తా ఉంది. డబ్బులు అభివృద్ధి చేసుకోగలుగుతారు. డబ్బులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా అని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కుటుంబ పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. డబ్బుల్ని నీళ్ళలాగా వాడుకోకండి. అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అలసిపోయినటువంటి నిరుద్యోగులకు ఈ మాసంలో ఉద్యోగ అవకాశాలు వచ్చి మీ ముందు నిలబడతాయి. తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహం కలిసి వస్తుంది. కొంతమంది మోసగాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు తెలుసుకుని నడుచుకోండి. మీకు కావలసిన పనికి
మీకు కావలసిన పనికి ప్రయత్నం చేయండి. ఆ పని తప్పకుండా పూర్తి చేస్తారు మీరు ఈ మాసంలో. ప్రేమించిన వారు తొందరపడద్దు, పెద్దలను ఒప్పించుకోండి, వివాహ ప్రయత్నాలు చేసుకోండి, తప్పకుండా సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం కొంత పాకులాడే వాళ్ళకి తప్పకుండా వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వారికి కొంత మార్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో గృహ మార్పిడి జరుగుతుంది. గృహాలు కొనుక్కోవాలనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది ఈ మాసంలో. కుటుంబంలో అందరూ ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, ఆనందంగా గడుపుతారు. ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. కొంత వివాహానికి సమయాన్ని ఉంది కదా అని మీరు ముందుకు వెళ్ళడానికి కొంత ఆలోచిస్తారు. క్రమశిక్షణతో నడుచుకుంటారు. రాజకీయ నాయకులు మంచి ప్రణాళికలు వేసుకుంటారు. రాజకీయ రంగాన్ని ఒక చక్రం తిప్పేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటారు. ఈ మాసంలో ప్రతి విషయమును ఆలోచించి అడుగు వేస్తారు, విజయాన్ని పొందుతారు. కుటుంబంలో పిల్లలు పెళ్లిళ్ల కోసం కృషి చేస్తారు. పెద్దలు కుటుంబంలో ఎదిగిన పిల్లల కోసం వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఎవరికి షూరిటీలు పెట్టకండి. షూరిటీలు పెడితే ఇరుక్కుపోతారు. మీ మీద నమ్మకంతో వాళ్ళు షూరిటీ పెట్టించుకుంటే మీకు ఇబ్బందులు కలిగేటువంటి సూచన. ఎప్పటి నుంచో ఆగిపోయిన మీ పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసుకుంటారు, విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు, దానిలో లాభాలు పొందగలుగుతారు. స్నేహితులు మీకు తప్పకుండా సహకరిస్తారు. విదేశాల్లో ఉన్న స్నేహితులు సహకరిస్తారు, స్వదేశంలో ఉన్న స్నేహితులు కూడా తప్పకుండా మీకు సహకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. విలాసానికి ఖర్చులు ఎక్కువగా పెడతారు. లగ్జరీ లైఫ్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. అన్యోన్యతమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడుపుతారు. సంతానం కోసం ప్రయత్నాలు చేస్తారు. మొదటి సంతానం ఉన్న వారికి రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేస్తారు. తప్పకుండా మీకు రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు చాలా బాగుంటాయి. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కొంతమంది వైద్యులను సహకరించడం వల్ల కూడా మీకు ఉపయోగాలు ఉంటాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు, కొంత జాగ్రత్తగా ఉండండి. బైక్ నడిపేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ కానీ హెల్మెట్ లేకుండానండి ప్రయాణం చేయకండి. కొంత ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మిమ్మలను రెచ్చగొట్టి కోపం తెప్పించి కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ సమస్యలు ధైర్యంతో ఎదుర్కొంటారు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులు అంటే బిల్లులు అవన్నీ కూడా తప్పకుండా ఈ నెలలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా ముందుకు సాగడం కోసం, మంచి పరిహారాలు చేసుకోవడం కోసం దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి. గురు బలాన్ని సంపాదించుకోండి. అద్భుతంగా ముందుకు సాగుతారు. అలాగే దుర్గామాతను కుంకుమార్చన చేయించుకోండి. అమ్మవారి కరుణ కటాక్షతోటి మీకు కుటుంబం 3 పూలు 6 కాయలుగా వికసిస్తుంది. బీదలకు మీకు తోచిన విధంగా వస్త్రదానం చేయండి. తప్పకుండా కుటుంబం శాంతితో ఉంటుంది. ఇంకా మీ జీవితంలో వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి అనుకునేవారు, మీ యొక్క గ్రోత్ తెలుసుకోవాలి అనుకునేవారు ఈ కింది నంబర్ కింద కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా నేను సహకరించగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు.